ఫ్రెండ్స్ టెక్నోస్ 1963కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 13, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ నిన్న అంటే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే లాంచ్ అయింది. ఈ ఫోన్ ప్రైస్ వీళ్ళు సామ్సంగ్ గెలాక్సీ S25 ప్లస్ కి S25 అల్ట్రా మధ్యలో అయితే పెట్టారు. అండ్ దీని స్పెక్స్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ కొంచెం అల్ట్రా మోడల్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది టైటానియం ఫ్రేమ్ కానివ్వండి, గ్లాస్ కూడా ఫ్రంట్ సిరామిక్ 2తో వస్తుంది. ప్రాసెసర్ కూడా 88 ప్రాసెసర్ వస్తుంది. ఇవన్నీ S23 అల్ట్రా అయితే మ్యాచ్ అయితే S అయితే ఉండదు. స్లిమ్ గా ఉంటుంది ఫోన్. 5.8 mm థిన్ అయితే ఉంటుంది. అండ్ దీనిలో మెయిన్ హైలైట్ ఇదే లైట్ వెయిట్ అండ్ స్లిమ్ ఫోన్. సో ఇప్పుడు అందరూ ఈ దీని మీద పడ్డారు అన్నమాట. ఇప్పుడు ఐఫోన్ కూడా తీసుకొస్తుంది. iPhone 17 ఎయిర్ అని చెప్పేసి రాబోతుంది. అది కూడా మీకు ఇలానే స్లిమ్ గా ఉంటుంది. డిస్ప్లే సైజ్ ఏం చేంజ్ ఉండదు. డిస్ప్లే సైజ్ మీకు పెద్దగానే ఉంటాయి. 6.7 ఇంచ్ డిస్ప్లేస్ తో వస్తాయి. క్వాడ్ HD రిజల్యూషన్ తో వస్తాయి. అండ్ మెయిన్ వీళ్ళ థీమ్ ఏంటంటే స్లిమ్ ఫోన్ తీసుకురావాలి, పెద్ద సైజ్ ఫోన్ అండ్ లైట్ వెయిట్ ఉండాలి. ఈ థీమ్ లో తీసుకొస్తున్నారు. దీనివల్ల మైనస్ ఏంటంటే బ్యాటరీ లైఫ్ రాదు. బ్యాటరీ వీటిలో 3900 mAh బ్యాటరీ ఉంది S25 ఎడ్జ్ లో. 3900 mAh బ్యాటరీ క్వాడ్ HD ప్లస్ డిస్ప్లే అంటే చూడాలి మరి ఎంత సేపు వస్తుంది బ్యాటరీ. ఇది దీని కాస్ట్ చూసి చాలా ఎక్కువ పెట్టారు. కాస్ట్ ఏంది 12GB RAM 256GB బేస్ మోడల్ తో వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 1,09,999 రూపాయలు, 1,10,000 రూపాయలు పెట్టారు. అండ్ ఇంకొక మోడల్ కూడా ఉంది 12GB RAM 512GB మోడల్. దీనికి 12,000 రూపాయలు డిఫరెన్స్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి 1,21,999 రూపాయల దాకా వస్తుంది. ఒకవేళ ఫస్ట్ అంటే ప్రీ ఆర్డర్ చేస్తారు. ప్రీ ఆర్డర్ చేస్తున్న వాళ్ళకి ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఏదైతే 256GB మోడల్ ప్రీ ఆర్డర్ చేస్తారు అనుకోండి, ఆ ప్రైస్ కే 512GB మోడల్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇది ఒక ఆఫర్ ఉంది. బ్యాంక్ ఆఫర్ గురించి ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సేల్ కి ఫోన్ మే 27వ తారీఖు అయితే వస్తుంది. ఈ లోపే మీకు అన్బాక్సింగ్ అయితే మన ఛానల్ అయితే వచ్చేస్తే ఫోన్ మేబీ వీకెండ్ కి రావచ్చు. వస్తే మీకు అన్బాక్సింగ్ చేసి ఫోన్ ఎలా ఉందో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఐడీసీ నుంచి. ఐడీసీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే Q1 2025 లో ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ 6% డ్రాప్ అయింది. ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసరికి వివో ఉంది. వివో మార్కెట్ షేర్ పెరిగింది 19.7% కి పెంచుకుంది. ఫస్ట్ ప్లేస్ లో. సెకండ్ ప్లేస్ లో సామ్సంగ్ ఉంది. థర్డ్ ప్లేస్ లో ఒప్పో, ఫోర్త్ ప్లేస్ లో రియల్మీ, ఫిఫ్త్ ప్లేస్ లో యాపిల్, సిక్స్త్ ప్లేస్ లో షామీ ఉంది, సెవెంత్ ప్లేస్ లో మోటరోలా ఉంది, ఎయిత్ ప్లేస్ లో పోకో, నైన్త్ ప్లేస్ లో OnePlus, 10th ప్లేస్ లో ఐకో. ఇవి టాప్ 10 బ్రాండ్స్ Q1 2025 ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ రిపోర్ట్ ప్రకారం. ఆఫ్లైన్ లో చూసుకుంటే ఎక్కువగా ఏ బ్రాండ్స్ కొంటున్నారంటే వివో కొంటున్నారు, ఒప్పో కొంటున్నారు, సామ్సంగ్. ఈ 3 బ్రాండ్స్ ఆఫ్లైన్ లో కొంటున్నారు. ఆన్లైన్ విషయానికి వస్తే ఆన్లైన్ లో సామ్సంగ్ ఫోన్స్ ఎక్కువ కొంటున్నారు అండ్ మోటరోలా ఫోన్స్, రియల్మీ ఫోన్స్. ఈ 3 బ్రాండ్స్ ఆన్లైన్ లో ఎక్కువ కొంటున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ సంబంధించి. అమెజాన్ ప్రైమ్ లో జూన్ 17వ తారీఖు నుంచి యాడ్స్ అయితే వస్తాయి మీకు. సో యాడ్స్ తక్కువ వస్తాయని చెప్తున్నారు. యాడ్స్ అయితే కంపల్సరీ మీరు మధ్యలో అయితే ప్లే అయితే. యాడ్స్ రాకుండా మీరు చేసుకోవాలనుకుంటే పర్ మంత్ 129 రూపీస్ ప్లాన్ అయితే ఉంటుంది. మీరు ఏదైనా ప్లాన్ తీసుకోండి. మీరు నెలకి 129 రూపాయలు కట్టారనుకోండి, యాడ్స్ అయితే మధ్యలో రావు. లేదు మీరు ఇయర్లీ ప్లాన్ తీసుకోవాలనుకుంటే యాడ్స్ రాకుండా 699 రూపీస్ పెట్టారు. 690 రూపాయలు కడితే మీకు ఇయర్లీ యాడ్స్ రాకుండా మీరు వీడియోస్ కానీ అంటే మూవీస్ కానీ ఇట్లాంటివి చూసుకోవచ్చు. నార్మల్గా ఇయర్ ప్లానే మనకి 1499 రూపీస్ అయిపోయింది, 1500 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా 700 రూపాయలు యాడ్స్ రాకుండా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ మనకి రైబాన్ మెటా గ్లాసెస్. ఇది నేను మన ఛానల్లో మీకు వీడియో కూడా ఉంటుంది, కంప్లీట్ గా మీరు చూడొచ్చు. ఈ అమెరికా అనేది తెప్పించా అప్పుడు నేను వీడియో చేసేటప్పుడు. ఇప్పుడు ఇండియాలో వీటిని లాంచ్ చేస్తారు. మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే ఇండియాలో ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి. రైబాన్ వెబ్సైట్కి వెళ్తే మీకు కనిపిస్తున్నాయి. సో వీటి ప్రైజెస్ చూసుకుంటే 30 నుంచి 35 మధ్యలో ఉన్నాయి. ఫ్రేమ్ బట్టి ప్రైస్ అయితే మారిపోతుంది. ఈ గ్లాసెస్ మే 19వ తారీఖు నుంచి సేల్ కి అయితే వస్తున్నాయి. రైబాన్ వెబ్సైట్ నుంచి కొనుక్కోవచ్చు, లేకపోతే ఆఫ్లైన్ స్టోర్స్ నుంచి మీరు కొనుక్కోవచ్చు. అండ్ ఇవి స్మార్ట్ గ్లాసెస్, కెమెరాస్ ఉంటాయి అండ్ చాలా పనులు మీరు దీంతో చేయొచ్చు. దీని గురించి కంప్లీట్ వీడియో మన ఛానల్లో అయితే ఉంటుంది. ఇక్కడ కార్డ్స్ లో పెడతాను అండ్ ఎండ్ కార్డ్స్ లో కూడా పెడతాను. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మన గూగుల్ నుంచి. గూగుల్ 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఐకాన్ ఉంటుంది కదా, G ఐకాన్ అయితే చేంజ్ చేసింది. ఇంతకుముందు కట్స్ లాగా ఉండేవి, ఇప్పుడు మొత్తం కలిపేశారు అనమాట. చూడడానికి 2 ఇంచుమించు ఒకేలా కనిపిస్తున్నాయి. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కట్స్ ఉండవు, మొత్తం 3 కలర్ కలిసిపోయి ఉంటాయి. ఫ్యూచర్ లో మీకు గూగుల్ యాప్స్ అన్ని ఇలానే మారిపోవచ్చు. నెక్స్ట్ మనకి ఐఫోన్ కి 18.5 అప్డేట్ అయితే వచ్చింది. ఒకవేళ మీరు యాపిల్ యూజర్ అయితే ఒకసారి చెక్ చేసుకుని 18.5 అప్డేట్ అయితే తీసుకొచ్చారు. కొన్ని సెక్యూరిటీ పరంగా బగ్స్ ని ఫిక్స్ చేసినట్టు చెప్తున్నారు. ఒక కొత్త వాల్ పేపర్ కూడా యాడ్ చేస్తారు, ప్రైడ్ హార్మనీ వాల్ పేపర్ అని చెప్పేసి. ఇవే మెయిన్ చేంజెస్ అయితే. నెక్స్ట్ మనకి ఐకో నుంచి ఐకో నియో 10 Pro Plus మే 20వ తారీఖు చైనాలో లాంచ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్ కోసం ఇండియాలో ఎక్కువ మంది ఎదురు చూస్తుంది. ఈ ఫోన్ ఒకరిని వస్తే మాత్రం అదిరిపోద్ది. 35,000 ఆ ప్రైస్ లో వీళ్ళు తీసుకొని వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది మీకు స్నాప్డ్రాగన్ 88 ప్రాసెసర్ తో వస్తుంది. సూపర్ కంప్యూటింగ్ Qt చిప్ అయితే ఉండబోతుంది. సో ఈ రెండు మనకు కావాలంటే ఐకో 13కి వెళ్ళాలి. 50,000 పైన ఉంటుంది ఫోన్. ఏ రెండు మెయిన్ హార్డ్వేర్ తీసుకొచ్చి వీళ్ళు 35,000 రూపాయలు తీసుకొస్తే మాత్రం చాలా బాగుంటుంది. సో చూడాలి మరి ఇండియాకి ఫోన్ ఇదే స్పెక్స్ తో తెస్తారు లేదో. దీంతో పాటు ఒక ట్యాబ్ ని తీసుకొస్తున్నారు ఐకో బ్రాండ్ నేమ్ మీద. వాచ్ తీసుకొస్తున్నారు అండ్ TWS కూడా తీసుకొస్తున్నారు. ఇవి కూడా టీచ్ చేశారు. అండ్ ఇవి కూడా 20వ తారీఖు చైనాలో లాంచ్ చేస్తారు. ఇవి ఇండియాకి వస్తే లేదో ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇండియాకి అయితే నియో 10 Pro Plus రావచ్చు అనుకుంటున్నాను. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే బోట్ సౌండ్ బార్ ఎప్పుడు ఇది 1300-1400 అట్లా అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇది 999కి వస్తుంది, 1000 రూపాయలకే వస్తుంది 999కి.
ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే 16 వాట్ సౌండ్ బార్ ఇది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ ట్యాగ్ అవైలబుల్ ఉంటే ట్యాగ్స్లో పెడతా కొన్ని ప్రొడక్ట్స్. ఒకవేళ మీరు డీల్స్ ఉంటే ఇక్కడ నుంచి కూడా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి పాకిస్తాన్ మన మీద దగ్గర 15 లక్షల సైబర్ అటాక్స్కి పాల్పడినట్లయితే రిపోర్ట్ అయితే వస్తుంది. అండ్ 15 లక్షల సైబర్ అటాక్స్లో వీళ్ళు సక్సెస్ అయింది 150 అయితే సక్సెస్ అయ్యారు. కొన్ని వెబ్సైట్స్ని గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్స్ని హ్యాక్ చేశారు. బదలాపూర్ సంబంధించిన మున్సిపల్ కౌన్సిల్ వెబ్సైట్ని, డిఫెన్స్ నర్సింగ్ కాలేజ్ వెబ్సైట్, ఇట్లా కొన్నిటిని అయితే వీళ్ళు హ్యాక్ చేయగలిగారు. పాకిస్తాన్ నుంచే కాదు, మనకి బంగ్లాదేశ్ నుంచి అటాక్స్ వస్తున్నాయి, ఇండోనేషియా నుంచి వస్తున్నాయి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వస్తున్నాయి, మొరాకో ఇట్లాంటి కంట్రీస్ నుంచి కూడా ఇండియా మీద ఎక్కువ సైబర్ అటాక్స్ అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ మనకి వాల్ స్ట్రీట్ జర్నలిస్ట్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే iPhone 17 సిరీస్ ప్రైజెస్ కొంచెం పెరగొచ్చు అని చెప్తున్నారు. ఏ ఫీచర్స్ కొన్ని యాడ్ చేయబోతున్నారంటే డిజైన్ చేంజ్ అయిపోతున్నారు. ఇట్లా కొన్ని కొత్త కారణాలు చూపించి కొద్ది ప్రైజెస్ అయితే పెంచబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు ఇండియాలో కూడా iPhone 17 సిరీస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారన్నట్లు వీళ్ళు రిపోర్ట్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి iPhone 17 సిరీస్ సంబంధించి కేసులు కూడా బయటకు వచ్చినాయి. O2Fly అని చెప్పేసి కంపెనీ, సో వీళ్ళు iPhone 17 సిరీస్ కేసెస్ కూడా తయారు చేస్తున్నారు ఆల్రెడీ. సో మోస్ట్లీ iPhone 17 సిరీస్ అయితే మీకు ఇట్లానే ఉండబోతున్నాయి, ఏం చేంజ్ ఉండవు. డిజైన్లో అయితే మాత్రం లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. మీకు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయో ఇలాగే మీకు iPhone 17 సిరీస్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ మనకి ఇండియాలో కొత్త పాస్పోర్ట్ అయితే తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు నార్మల్గా ఉన్న పాస్పోర్ట్స్కి దీనికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ప్రజెంట్ 13 సిటీస్లో ఈ సర్వీస్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్ కూడా ఉంది లిస్ట్లో. అండ్ చిన్నగా అన్ని పాస్పోర్ట్ కేంద్రాలకైతే ఈ పాస్పోర్ట్స్ అయితే వస్తాయి అనమాట. మీరు కొత్తగా పాస్పోర్ట్ అప్లై చేస్తే మీకు పాస్పోర్ట్ ఇలా వస్తుంది. లేదు మీరు ఆల్రెడీ పాస్పోర్ట్ యూస్ చేస్తుంటే మీరు ఏం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లేదు అంటే మీరు పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయినా కానీ కొత్త పాస్పోర్ట్ కొంతమంది అప్లై చేస్తూ ఉంటారు, పేజెస్ నిండిపోయి. అట్లాంటి వాళ్ళకి కూడా కొత్త పాస్పోర్ట్ అప్లై చేస్తే ఈ కొత్త పాస్పోర్ట్ అయితే వస్తుంది. సో దీనిలో స్పెషల్ ఏంటంటే ఈ కొత్త పాస్పోర్ట్స్లో ఒక RFID చిప్ అయితే ఉంటుంది. దీన్ని ట్యాంపర్ చేయడం కానీ, క్లోన్ చేయడం కానీ, ఫేక్ చేయడం కానీ ఇట్లాంటివి అయితే కష్టం అనమాట. సో దీన్ని ఈ పాస్పోర్ట్ అంటున్నారు. సో ఇవి ఇప్పుడు అందరికి వచ్చే కొత్త పాస్పోర్ట్లన్నీ ఈ పాస్పోర్ట్సే రాబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియా పాకిస్తాన్ మధ్య కాన్ఫ్లిక్ట్ జరిగింది కదా రీసెంట్గా. దాని గురించి గూగుల్లో ఎక్కువ మంది ఏం ఎత్తికారు, ఇండియాలో ఎక్కువగా ఎతికింది వచ్చేసరికి గెస్ట్ చేసే ఉంటారు మీరు. ఈ పాటికి ఆపరేషన్ సింధూర్ ఇది ఎక్కువ మంది ఎతికారు, 2 మిలియన్ వరకు ఎతికారు గూగుల్లో. అదే పాకిస్తాన్లో ఎక్కువ ఎతికింది వచ్చేసరికి బహావల్పూర్ అంటే మన ఆపరేషన్ సింధూర్లో మన ఎయిర్ ఫోర్స్ అక్కడ అటాక్ చేసింది. అక్కడ జైష్ ఈ మహమ్మద్ ఉంటారు కదా, వాళ్ళ సంస్థ మెయిన్ హెడ్ క్వార్టర్స్ అనమాట, అక్కడ అటాక్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇప్పుడు మెసేజ్ వస్తుంది అనుకోండి, మెసేజ్ పక్కన ఇట్లా కొన్ని లెటర్స్ కనిపిస్తూ ఉన్నాయి. PSTG అని చెప్పేసి రీసెంట్గా వచ్చే మెసేజ్లు మీరు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ట్రాయ్ తీసుకొచ్చింది అనమాట. చాలా మంది ఏం చేస్తుంటారు, స్కామ్ మెసేజ్ మీరు పంపిస్తూ ఉంటారు, OTPలు చెప్పమంటుంటారు. అట్లాంటివన్నీ చెక్ పెట్టడానికి ఇదైతే తీసుకొచ్చారు. వీటి మీనింగ్ ఏంటంటే మీకు ఏదైనా మెసేజ్ వచ్చింది దాని పక్కన ఎండింగ్లో P అని కనిపించింది అనుకోండి, ప్రమోషనల్ మెసేజెస్ అనమాట. ఎండింగ్లో S అని కనిపిస్తే సర్వీస్ సంబంధించిన మెసేజెస్ అవి. ఎండింగ్లో T అని కనిపించింది అనుకోండి, ట్రాన్సాక్షన్ రిలేటెడ్ OTP సంబంధించి అట్లాంటి మెసేజెస్ అనమాట. ఎండింగ్లో G అని కనిపిస్తే గవర్నమెంట్ నుంచి ఏదైనా మీకు మెసేజ్లు వస్తే గవర్నమెంట్ సంస్థల నుంచి అక్కడ G అని మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది May 6వ తారీఖు నుంచే గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. May 6వ తారీఖు నుంచే చాలా మందికి మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి. ఒకవేళ మీకు మెసేజెస్ వస్తుంటాయి కదా, మీకు ఐడెంటిఫై చేసేయచ్చు. మీకు ఆ లెటర్స్ బట్టేసి ఇది ఒరిజినల్ ఫేక్ అని మీకు అర్థమైపోద్ది. దాని ప్రకారం మీరు టైం కూడా సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ వచ్చేసరికి IPL May 17వ తారీఖు నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. May 17 నుంచి స్టార్ట్ అయ్యి June 3కి ఎండ్ అవుతుంది. ఫైనల్ June 3కి స్కెడ్యూల్ అయితే చేశారు. IPL అఫీషియల్గా ఏదైతే అనౌన్స్ అయితే చేస్తుంది. ఎవరైతే IPL లవర్స్ ఉన్నారో May 17వ తారీఖు నుంచి మళ్ళీ జాతర స్టార్ట్ అవుతుంది, ఎంజాయ్ చేయొచ్చు మీరు. అండ్ చాలామంది పాపం నిన్న కోహ్లీ అయితే రిటైర్డ్ అయిపోయారు. చాలామంది కోహ్లీ ఫ్యాన్స్ అయితే నిన్న చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఎవరు ఊహించలేదు అసలు టెస్ట్ క్రికెట్ నుంచి కోహ్లీ రిటైర్ అయిపోతారని చెప్పేసి. 36 ఏజ్, చాలా ఫిట్గా అయితే ఉంటాడు. నేనైతే 40 years దాకా ఆడతారు అనుకున్నా. మేబీ ఇష్యూస్ తెలియదు కానీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు టెస్ట్ క్రికెట్ నుంచి అయితే రిటైర్ అయ్యారు. రిటైర్ అయినందుకు ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. Motorola Razr 60 Ultra అన్బాక్స్ వీడియో మన ఛానల్లో వచ్చింది ఈరోజు. ఆ వీడియో మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంటుంది. దీనికి సంబంధించిన యాడ్స్ మీకు ఫ్యూచర్లో అయితే రావచ్చు. గెట్ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ సెలవు. బాయ్.